వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. ఈ రోజు అయితే మాఘపన్నం కదా, మేము అందరం అయితే బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఒకసారి వచ్చే మాఘపన్నంకి అయితే మేము అందరం కలిసి రాంబిల్ బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఏరియా అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాం. మేమైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వెహికల్స్ వెళ్ళడానికి అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. కానీ ఏదోలాగా మేము వెళ్తూనే ఉన్నాం. బీచ్ దగ్గర వరకు అయితే బైక్ మీదే వెళ్ళిపోయాము. ఇక్కడికి మేము అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇంత జనం వస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మేము వెళ్ళాలనుకుంది పోలవరం, కానీ పోలవరం అయితే 1 కిలోమీటర్ నడవాలని చెప్పి రాంబిల్ అయితే వెళ్ళాము. రాంబిల్ అయితే బీచ్ వరకు వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో పిల్లలు బాగా ఆడుకోవడానికి అవుతుంది, దగ్గర వరకు నడవకుండా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటారని అక్కడ వరకు తీసుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మట్టితో మనం చిన్నప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళం కదా, పిల్లలు కూడా అలా ఇల్లు కట్టుకొని బాగా ఎంజాయ్ చేశారు. వాటర్లో కూడా చిన్న పూల్లా ఉంది, అక్కడ రాళ్ళ దగ్గర బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. వెళ్ళేసరికి అక్కడ కూడా కొంచెం జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయిపోయారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ రాళ్ళు ఉంటే దాని మీద కూర్చొని ఇంకా ఆడుతూనే ఉన్నాం. అవర్స్ అయితే ఆడుకున్నాం మేమైతే ఆ వాటర్లోని. పిల్లలు ఒక పక్క, మేము ఒక పక్క చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే చేసి అలా ఫొటోస్ కూడా తీసుకున్నాం. మళ్ళీ ఈ మూమెంట్ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ మేమే కలిసి వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు, లేకపోతే ఇందులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము మేము. మా చిన్నోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రోజు అయితే మాత్రం. మేమైతే ఈ మాఘపన్నం ఇలా అయితే ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.